మతిస్థిమితం లేక నోటికొచ్చిన పాటలు పాడుకుంటూ రోడ్లపై తిరుగుతున్న చెన్నమ్మ అనే అభాగ్యురాలిని హైదరాబాద్ సంతోష్ నగర్ పోలీసులు అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి తరలించి ముందుగా తనను ఆశ్రమంలోని వైద్యశాలకు తీసుకువెళ్లగా వైద్యులు ప్రాథమిక వైద్య పరీక్షలు చేశారు. అనంతరం ఆకలితో ఉన్న చెన్నమ్మకు భోజనం పెట్టగా కడుపు నిండా తిన్నది. ఈ సందర్భంగా కానిస్టేబుళ్లు మాట్లాడుతూ అనాథగా తిరుగుతూ మతిస్థిమితం సరిగా లేని కారణంగా అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి తీసుకొచ్చామన్నారు. నా పేరు ఉమేష్. మేము ఐఎస్ఆర్ పిఎస్ నుంచి వచ్చినాం. మా ఏరియాలో చిన్నమ్మ 5 to 6 days నుంచి తిరుగుతున్నారు. అక్కడనే ఎవరు పట్టించుకోలే. మేమే పెట్రోలింగ్ చేసేటప్పుడు మేమే చూసినాము, మీరు ఎక్కడి నుంచి ఉన్నామా, ఎక్కడ తిరుగుతున్నా అంటే ఆమె ఏం చెప్పలేకపోతే అప్పుడే పిఎస్కి తీసుకొని వచ్చినాం. పిఎస్కి తీసుకొని వచ్చిన తర్వాత కొంతమంది చెప్పినారు, ఇట్లా అమ్మ నాన్న అదే ఆశ్రమం ఉన్నారు, అక్కడ వదిలేసండి సార్, అక్కడ వదిలేస్తే మంచిగా ఉంటుంది అంటే లొకేషన్ తీసుకున్నాం కాల్ చేసి. అక్కడ నుంచి ఒక లొకేషన్ ఇచ్చినారు, అప్పుడు తీసుకొని వచ్చినాం. ఇక్కడ మహిళలను కాపాడినందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా అమ్మా నాన్న ఆశ్రమంలో చేర్పించడం వల్ల ఇక్కడ చాలామంది బాగుపడ్డారు. ఈ మహిళ కూడా బాగుపడి తన ఇంటికి తాను చేరుకుంటుందని మేము ఎంతో సంతోషంగా ఇక్కడికి తీసుకొచ్చి చేర్పించాము. నోటికొచ్చిన పాటలు పాడుకుంటూ తానేం మాట్లాడుతుందో తెలియని స్థితిలో ఉన్న చెన్నమ్మను చూస్తే జాలి కలుగక మానదు. అక్క బిడ్డాను మరవక నాతో ఉంటివి నాయనాయచ. అనంతరం మాసిన జుట్టుని తొలగించి శుభ్రంగా స్నానం చేయించడంతో మామూలు మనిషిలా మారింది. దిక్కులేని స్థితిలో తిరుగుతున్న అభాగ్యురాలిని ఆశ్రమానికి రప్పించుకుని పునర్జన్మనిచ్చిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దర్శనానికి తీసుకువెళ్లగా చెన్నమ్మ స్వామిని దర్శించుకుని శివానుగ్రహం పొందింది. చూసేందుకు బాగానే కనబడుతున్నా మానసిక స్థితి సరిగా లేని చెన్నమ్మ పూర్తిగా కోలుకోవాలని కోరుకుందాం. ఈ వీడియో చూస్తున్న చెన్నమ్మ కుటుంబ సభ్యులు ఆశ్రమానికి వచ్చి ఇంటికి తీసుకువెళ్లాల్సిందిగా శ్రీశంకర గురూజీ కోరుతున్నారు.